శ్రీమాత్రే నమః. ఈరోజు మనం వీడియోలో చెప్పుకుందాం సిద్ధులు. ఈ కాలంలో నేను చూసిన సిద్ధులు ఎవరు? సిద్ధశక్తులు సాధించారని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. చాలామంది మనం వింటూ ఉంటాం, వారికి ఆ సిద్ధశక్తులు ఉన్నాయి, వీరికి సిద్ధశక్తులు ఉన్నాయి అని. చాలా గుళ్ళల్లో మనం సత్యసాయి బాబా స్వామివారి యొక్క చరిత్రలో కూడా మనం చూస్తాం, ఆయన గాల్లోంచి విభూతి తీయడం, అందరి కోసం చైన్లు తీయడం, ఇవన్నీ సిద్ధశక్తులు సాధించారని చెప్పి మనం వింటూ ఉంటాం. మీరు కూడా ఖచ్చితంగా ఎంతోమంది దగ్గర వినుంటారు, సిద్ధశక్తులు ఉన్నాయి, సిద్ధులు వాళ్ళు అని. అసలు సిద్ధశక్తులు నిజంగా ఉన్నాయా? నేను ఎవరినైనా నిజమైన సిద్ధుల్ని చూశానా నా ఈ సాధన అనుభవంలో అనేది నేను స్పష్టంగా చెప్తాను. ఇది నా అనుభవం మాత్రమే. వారికి సిద్ధశక్తులు లేవు, వీరికి సిద్ధశక్తులు ఉన్నాయి అని నేను చెప్పట్లే. ఎవరికో సిద్ధశక్తులు ఉంటాయి అని కూడా నేను చెప్పట్లే. నేను స్వయంగా నా కళ్ళతో చూసినవే నేను మీకు చెప్తున్నా, నా అనుభవాలే మీకు చెప్తున్నా. మొట్టమొదటిగా ఈ సిద్ధశక్తుల మీద ఆశ నాకు ఎప్పుడో వచ్చింది. ఎందుకంటే అమ్మవారి విద్య అంటేనే శక్తికి సంబంధించిన విద్య, శాక్తేయ విద్య కదా ఇది. మొట్టమొదటిగా ఈ శాక్తేయ విద్యను తెలుసుకునే వారందరికీ సిద్ధశక్తుల మీద ఆశ కలుగుతుంది. ఏంది? అనిమాది అష్టసిద్ధులు. మనం గాల్లోకి లేవచ్చంట, మనం కోరుకున్నది సర్వకామనా సిద్ధి, మనం కోరుకున్నది జరుగుతున్నది. మనం అనుకుంటే వాయువేగంతో మనం ఎక్కడికైనా ఏ క్షేత్రానికైనా ప్రయాణం చేయగలం. మన శరీరం బలంగా తయారవుతుంది, సూక్ష్మ శరీరం తయారవుతుంది అనేవి సిద్ధశక్తులు. ఇలాంటి సిద్ధశక్తులు అమ్మవారి ఖడ్గమాల్లోనే మనం చూస్తాం. అనిమా సిద్ధ్యై నమః, లఘిమా సిద్ధ్యై నమః, మహిమా సిద్ధ్యై నమః, ఇషిత్వ సిద్ధ్యై నమః, వశిత్వ సిద్ధ్యై నమః అని. శ్రీచక్రార్చనలో కూడా ఒక్కొక్క ఆవరణకి ఒక్కొక్క దేవత ఉంటుంది. ఆ ఒక్కొక్క దేవత ఒక్కొక్క సిద్ధశక్తిని ప్రసాదించే స్వరూపంగా ఉంటుంది. కాబట్టి ఈ సిద్ధులు అనేవి అబద్ధం అయితే కాదు, నిజమే. అవి ఉంటాయి, అవి ఉన్నాయి. హనుమంతుల వారు రామాయణంలో మనం చూసాం, ఆయన అన్ని సిద్ధశక్తుల్ని చూపించాడు, ప్రదర్శించాడు. కృష్ణ పరమాత్మ కూడా చేశాడు. ఆయన ఒకే చోట ఉంటూ అనేక రూపాలు ధరించాడు, అది ఒక సిద్ధశక్తి. చిటుకుని వేలతో కొండనెత్తాడు, అదో సిద్ధశక్తి. ఆయన్ని కదిలించలేకపోయారు, బలమైన శరీరాన్ని ధరించగలిగాడు, అదో సిద్ధశక్తి. ఇలా పురాణాల్లో సిద్ధశక్తులు చూసాం. అంతెందుకు, నేటి తరానికి వివేకానంద స్వామి వారు రచించినటువంటి ఓ యోగి ఆత్మకథ, వివేకానంద స్వామి వారు రచించిన ఓ యోగి ఆత్మకథలో కూడా అనేక సిద్ధశక్తుల గురించి, హిమాలయాల్లో ఆయన చూసినటువంటి యోగుల గురించి ప్రస్తావించాడు. ఇక్కడ సిద్ధశక్తులు ఉంటాయి కాబట్టి వాటిని మనం ఎలాంటి అనుమానించాల్సిన అవసరం లేదు. సిద్ధశక్తులు ఉంటాయి. కానీ నిజమైన సిద్ధశక్తులు ఈ కాలంలో మన చుట్టుపక్కల ఉన్నారా లేరా అనేదే ఈ వీడియో. నేను కొన్ని సంవత్సరాల క్రితం, అప్పటికి నాకు వివాహం కాలేదు, పూర్తి వైరాగ్యంతో ఉండేవాడిని. కొన్ని రోజులు కాశీ అని, కొన్ని రోజులు హరిద్వార్ అని, కొన్ని రోజులు ఇంకో ప్రాంతంలో సాధన చేస్తూ ఉండేవాడిని. అనేక క్షేత్రాల్లో ఒక వారం రోజులు ఒక క్షేత్రంలో ఉంటే 3 రోజులే ఇంకో క్షేత్రంలో సాధన చేయగలిగేవాడిని. ఇంకో క్షేత్రంలో 10 రోజులు ఉండేవాడిని. ఇలా అన్ని క్షేత్రాల్లో సాధన చేస్తూ తిరుగుతూ ఉండేవాడిని. అప్పటికీ నా మనసు నా మాట వినేది కాదు. చంచల స్వభావిగా ఎక్కడ కూర్చున్న స్థిరత్వం ఉండేది కాదు సాధన. ఇలా అన్ని క్షేత్రాలు తిరిగి కాళహస్తి క్షేత్రానికి వచ్చాను. ఆ కాళహస్తి క్షేత్రంలో స్వర్ణముఖి నది ఉంది. ఆ స్వర్ణముఖి నది తీరాన మెట్లు ఉంటాయి. అక్కడే పైపులు కట్టేసి స్నానం చేస్తూ ఉంటారు. ఎవరైనా నదిలో మునడానికి వీలుండదు కాబట్టి పైపులు కట్టేసి స్నానం చేస్తూ ఉంటారు. ఆ ప్రాంతంలో కూర్చొని నేను సాయంత్రం సంధ్యావందనం చేసి రుద్రపారాయణం చేస్తూ ఉన్నాను. 11 రుద్రాలు పారాయణం చేసుకొని, స్నానం చేసి 11 రుద్రాలు పారాయణం చేసుకొని తర్వాత శివుణ్ణి చూద్దామని వెళ్ళాను. ఇలా శివుణ్ణి చూద్దాము, సాధన అంతా అయిపోయింది కదా అని చెప్పి శివుణ్ణి చూడ్డానికి వెళ్తే, శివాలయంలోకి వెళ్తున్నప్పుడు ఈ రుద్రపారాయణం జరిగింది. 10 రుద్రాలు అయిపోయాయి. 11వ రుద్రానికి వస్తున్నప్పుడు నాకు ఒక అతను వచ్చాడు అక్కడికి. అతను ఎలా ఉన్నాడంటే, నేనే మామూలుగా 6 అడుగులకు దగ్గరలో ఉంటాను. నేను తల ఇలా ఎత్తుకొని చూసేలాగా ఉన్నాడు ఆయన. అంటే సుమారు 7 అడుగులు ఉంటాడు ఆ మనిషి. తెల్లని చర్మం, అంత తెల్లగా ఉన్నాడు ఆయన. గడ్డం ఇంత ఉన్నది, జటలు ఇలా కట్టేసి ఉన్నాయి. ఆయన్ని ఎవరు చూడట్లా. ఇక్కడ ఆశ్చర్యం, మామూలుగా ఎవరైనా పొడుగ్గా కనిపిస్తేనే, లేదా గడ్డలు మీసాలు జటలు కట్టుకొని ఉంటే అందరూ చూస్తూ ఉంటారు. కానీ నా పక్కన చాలామంది ఉన్నా ఆయన్ని ఎవరిని చూడట్లా. ఇక్కడ ఆశ్చర్యం.
వచ్చాడు. ఆయన కట్టుకున్న ఇలాగే కాషాయ వస్త్రాలు, మాసిపోయిన పంచె ఒకటి కట్టుకొని వచ్చాడు. మామూలుగా కాశీల్లో వాటిల్లో కూడా మనం సాధువులను చూస్తుంటాం కదా, సాధువులు మాసిపోయిన బట్టలు కట్టుకొని జటలు పెట్టేసి, ఇలాంటి సాధువులు మనం కాశీలో చాలా చోట్ల చూస్తాం. కానీ కాళహస్తిలో చాలా తక్కువ ఉంటారు సాధువులు. సరే ఆయన వచ్చాడు, ఆయన కట్టుకున్న వస్త్రాలన్నీ తీసేశాడు, ట్యాప్ తిప్పాడు, నీళ్ళు వస్తున్నాయి. అప్పుడు ఆయన వస్త్రాలన్నీ నల్లగా ఉన్నాయి, ఆయన పెట్టుకున్న కౌపీనం మాత్రం స్వచ్ఛమైన తెల్ల వర్ణంలో ఉన్నది. ఒక్క చిన్న మరక లేకుండా కౌపీనం అంత తెల్లగా ఉన్నది. అంటే ఆయన లోపల అంత తెల్లగా కౌపీనం ఉన్నది, పైన మాత్రం మురికి వస్త్రాలు కట్టుకున్నాడు. సరే, ఆ కౌపీనంతో స్నానం చేసేసాడు, తల దురుచుకున్నాడు, మళ్ళీ అదే పాత వస్త్రాలు కట్టుకున్నాడు, మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన ఉన్నంతసేపు నేను ఆయన్నే చూస్తున్నా. ఈ మనిషి ఎందుకు వింతగా ఉన్నాడు? సాధువా, భిక్షాటన చేసేవాడా, లేదంటే సాధన చేసేవాడా, ఎవరో అర్థం కాక నేను వింతగా చూస్తున్నాను. అప్పటికీ నాకేం తెలియదు. ఆయన వెళ్ళిపోయాడు. నా పాటికి నేను రుద్రపారాయణం చేసేసుకొని సరే ఇంకా కాళహస్తికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందామని చెప్పి సాధన అయిపోయిన తర్వాత కాళహస్తి క్షేత్రంలోకి వెళ్ళినప్పుడు ఆ కాళహస్తి క్షేత్రంలో ఇటు స్వామివారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇటు ఒక లైన్ ఉంటుంది మనం వెళ్ళడానికి, ఇటు పక్క ఒక లైన్ ఉంటుంది దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళకి. ఇలా నేను దర్శనానికి వెళ్ళే లైన్లో నేను పోతూ ఉంటే అటుపక్క జనాలు వస్తున్నారు. ఈ రెండు లైన్ల మధ్యలో నంది ఉంటాడు. ఆ నందికి ముందల మామూలుగా ఎవరు నిలబడరు. ఎవరైనా సేవ చేసేవాళ్ళు కూడా అటుపక్క ఇటుపక్క నిలబడి జనాలను తోస్తూ ఉంటారు. కానీ ఈయన మాత్రం నందికి ముందల నిలబడి జనాలందరినీ తాకుతూ ఉన్నాడు. ఆ జనాలందరం తాకుతున్నాడు, ఏందబ్బా నన్ను కూడా తాకాడు. నా సైడ్ చూడలే, నేనే ఏం మాట్లాడాలి. ఆయన వింత చూస్తున్నా, ఈయన ఏమన్నా గుళ్ళో ఉంటాడా, గుళ్ళోనే ఉండేవాడా, గుళ్ళో పనిచేసేవాడా, ఏం అర్థం కాలేదు నాకు. ఏదో ఆశ్చర్యంగా ఉండింది, చూసేసాను, వచ్చేసాను. అప్పుడేం తెలియలే. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కాసేపు ఆలోచించా, ఎవరా మనిషి, అంత కళ ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత సాధు, ఎవరితో మాట్లాడటం లేదేంది, గుళ్ళో ఆయన గర్భగుళ్ళో అక్కడున్నా ఎవరు ఆయన ఏం అనట్లేదేంది, ఆయన మాత్రం అందరి మీద చేస్తున్నాడు, కానీ ఎవరు ఆయన్ని చూడట్లేదేంది, ఇది ఏం అర్థం కాలేదు. సరే బయటకు వచ్చేసాను. మళ్ళీ కాశీకి వెళ్ళాను. వెంటనే అది 1 సంవత్సరంలో జరిగింది ఈ యాత్రలన్నీ కూడా. కాశీకి వెళ్ళాను, అక్కడ సాధన చేస్తున్నాను. తెల్లవారుజామున 5 గంటలకు లేవడం, గంగలో మునగటం, అక్కడే ఘాట్ల మీద కూర్చోవటం, కాసేపు 1000-2000 సార్లు జపం చేయడం, మళ్ళీ భోజనం చేయడం, విశ్వనాథుని చూడడం, ఆ రూమ్లోకి వెళ్ళి పడుకోవడం, ఇంతే. ఇది ఉదయం సాయంత్రం ఇలా సాధన ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేసేది. ఖాళీగా మనసు నిలబడకపోతే క్షేత్రాలు తిరుగుతూ దర్శనం చేసుకుంటూ ఉండేవాడిని. ఒక్కరోజు మాత్రం ఎందుకో 4 గంటలకు లేచి మణికర్ణిక ఘాట్కి వెళ్ళి కూర్చొని సాధన చేద్దాం. ఎందుకంటే అక్కడే లలితా త్రిపుర సుందరి సహస్రనామం, లలితా సహస్రనామానికి భాష్యం రాసిన భాస్కరాచార్యుల వారు విగ్రహ ప్రతిష్ఠ చేసిన లలితాదేవి గుడి ఉంది మణికర్ణిక ఘాట్కి కొంత దూరంలోనే. ఆ అమ్మవారిని చూసి అమ్మవారిని దండం పెట్టుకొని బయట కూర్చొని జపం చేసుకుంటున్నాను. అంత చీకటితో 4:30-5 ప్రాంతంలో ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువు నేను ఇందాక చెప్పినట్టుగానే అంత ఎత్తు లేడు, కానీ చాలా అందమైన శరీరంతో ఉన్నాడు. జటాజూటలు ఇవన్నీ ఉన్నాయి. వచ్చాడు, గంగలో స్నానం చేశాడు. సూర్యుడు అప్పుడే ఉదయిస్తున్నాడు. సూర్యోదయం అయ్యేంత వరకు కూడా ఆయన శ్రీ విద్యలో గురుపాదుకలు వేసుకొని యోని ముద్ర వేసి దశమహావిద్రలు చూపించి అన్ని మంత్రాలు జపం చేసుకొని ఆయన చేతిలోనే శ్రీచక్రార్చన చేసుకుంటూ ఉన్నాడు. ఆ చక్రార్చన అంతా అయిపోయింది. సూర్యోదయం అయింది, ఆయన మాయమైపోయాడు. అంటే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. నేను ఆయన వెనకాల వెళ్ళా. ఎవరితో మాట్లాడదాం, ఏమైనా మాట్లాడితే సాధన విషయాల్లో ఏమైనా చెప్తాడేమో, నాకేమైనా సహాయం చేస్తాడేమో అని ఆయన వెనకాలే వెళ్ళాను. ఆయన నన్ను చూడలేదు. తర్వాత ఆయన ఎక్కడ పోయాడో నాకు కనపడలేదు. ఇవన్నీ అయిపోయిన కొన్ని నెలలకు నేను ఆలోచిస్తూ ఉన్నా, అంటే నిజమైన సిద్ధులు ఉంటారా అంటే అవును ఉంటారు. వాళ్ళు మనకు కనిపిస్తారు. వాళ్ళు మనల్ని అనుగ్రహించాలన్నప్పుడే మనకు కనిపిస్తారు. వాళ్ళని చూస్తే వాళ్ళని ఒక్కసారి చూసినా చాలు మనకి సిద్ధులు వాళ్ళని ఒక్కసారి చూసినా చాలు మనకి ఆ దేవతా అనుగ్రహం పూర్తిగా దక్కుతుంది. ఎందుకంటే శ్రీవిద్య మొదట్లోనే మనం చెప్తాం, ఆ బ్రహ్మలోక దాశేషలోక పర్వతాత్ ఏ వసంతి ద్విజా దేవా స్తేభ్యో నిత్యం నమామ్యహం అని. ఏ లోకంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా గురువులారా, శ్రీవిద్య ఉపాసకులారా, వీరులారా, నేను కూడా శ్రీవిద్య ఉపాసన చేస్తున్నాను, నన్ను దీవించండి మీరు ఎక్కడ ఉన్నా దివ్య శరీరాలతో అని ప్రార్థిస్తాం శ్లోకం చెప్పి. అలాగా దివ్య శరీరాలతో సిద్ధశక్తులు సాధించే మహనీయులు అన్ని చోట్ల ఉంటారు. కానీ సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వమే నిశ్చలతత్వం, నిశ్చలతత్వం జీవన్ముక్తి
అని అంటాం కదా. అంటే నిజంగా సత్పురుషుల సాంగత్యం మనకి దక్కితే అప్పుడే మనకి జీవన్ముక్తి వచ్చేస్తుంది. జీవన్ముక్తి రావాలంటే మనం ఎంత కర్మ చేసి ఉండాలి, ఎంత కర్మ తొలగించుకొని ఉండాలి. అంత కర్మ తొలగినప్పుడే మనకి జీవన్ముక్తి వస్తుంది. అలాంటి సత్పురుషుల సాంగత్యం అంత త్వరగా దక్కదు సుమా. మనం ఏదో 1000 రూపాయలు 1500 లేదా 10,000 10 లక్షలు ఇస్తే సత్పురుషులు మనతో సాంగత్యం చేస్తారనుకోకండి. సత్పురుషులకి సర్వసిద్ధులు ఉంటాయి. సిద్ధి అంటేనే వారు ఏం కావాలన్నా చేయగల శక్తి వారికి ఉంటుంది. ఏం కావాలన్నా చేయగల శక్తి ఉన్నవాడు నువ్వు డబ్బులు ఇస్తేనో, లేదా నువ్వు పొగిడితేనో, నువ్వు పాదసేవ చేస్తానంటేనో, నువ్వు దాసోహం అవుతానంటేనో వాడు నిన్ను నమ్మడు. వారు ఎందుకు నమ్ముతారు నేనంటే, నువ్వు లోకానికి ఉపయోగపడతావు, నువ్వు నీ కొరకు కాకుండా సమాజం కొరకు జీవిస్తావు, నీకు ఏదైనా సిద్ధిశక్తి వస్తే అది నీవు పీఠాలు కట్టుకొని నీ పేరు ప్రచారం చేసుకుంటానంటే, నీ పేరు ప్రచారం చేసుకోవడానికి సిద్ధిశక్తులు నీకు ఇస్తానంటే అవి దేవత ఇవ్వరు, సిద్ధులు ఇవ్వరు. నువ్వు లోకానికి ఉపయోగపడతావంటేనే దేవత కానీ, గురువులు కానీ, సిద్ధులు కానీ వారి తపశ్శక్తి మనకిస్తారు. శ్రీమాత్రే నమః.